తులారాశి కనుక ఆలోచించినట్లయితే ఈ సంవత్సరంలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3-4 పాదాలు కూడా ఈ తులారాశిలోకి వస్తాయి. ఆదాయం 5 వ్యయం 14 గాను, రాజపూజ్యం 6, అవమానం 3 గాను ఉన్నాయి. వ్యయం ఎక్కువగా ఉంది కదా అని భయపడవలసిన అవసరం లేదు. శుభమూలకమైనటువంటి ధన వ్యయం చేయడం ద్వారా చెడు కార్యక్రమాలకి ధన వ్యయం చేసేటువంటి పరిస్థితి తగ్గుతుంది. చాలా వరకు అనుకూలంగా ఉంది తులారాశి వారికి. గత సంవత్సరం కంటే మేలుగానే కనపడేటువంటి పరిస్థితిగా ఉంది. ఆరోగ్యం అనుకూలం అవుతుంది. దీర్ఘరోగాలు నివృత్తి చేయబడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విధానాల్లో మీరు ముందంజ వేయగలుగుతారు. అలాగే వివాదాలన్నీ కూడా, కోర్టు వ్యవహారాలన్నీ కూడా ముగుస్తాయి. మీ తరపున కోర్టు వ్యవహారాల్లో న్యాయం చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలులో మీరైనటువంటి ఆలోచనతో ముందుకు పెడతారు. అలాగే విద్యా విషయకమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. రైతులకి 2 పంటలు కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితిగా కనపడుతోంది. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఏప్రిల్ నెలలో కొంత మానసికమైనటువంటి అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితి, కొన్ని వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితి. అలాగే విద్యార్థులు ఇంటర్వ్యూలు సక్సెస్ రేట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, సరిగ్గా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. 1-2 సార్లు అధ్యయనము అభ్యాసనము చేసిన తర్వాత మాత్రమే ఇంటర్వ్యూలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏప్రిల్ నెలలో విద్యార్థులు కనబడుతోంది. ఇక ఆదాయం మే నెలలో కనుక ఆలోచించినట్లయితే ఔషధ సేవ అనేటువంటి తప్పని పరిస్థితి. అలాగే మిమ్మల్ని కొంత హేళన భావంగా చూసేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు కొంత మాత్రమే తృప్తిగా మనం 40-50% మాత్రమే సక్సెస్ అవ్వగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. జూన్ నెలలో మోసపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే విరోధాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే పలుకుబడి ఉపయోగించి మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి, రికమెండేషన్ల ద్వారా ఎదరకు వెళ్ళేటువంటి పరిస్థితి. అలాగే వాహన రిపేర్లు అనేటువంటి ఉంటాయి. లిటిగేషన్లో మీరు వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. అక్కర్లేనటువంటి విషయాల్లో మీరు నిర్ణయాలు తీసుకోకుండా, మధ్యవర్తిత్వం వహించకుండా ఉండడం చాలా మంచిది. జూలై నెలలో ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. పై అధికారులకి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. జూలై నెలలో ఉద్యోగ వృత్తిలో కొంత ఒత్తిడి ఉండేటువంటి పరిస్థితిగా ఉంది. ఆగస్టు సెప్టెంబరు కనుక ఆలోచించినట్లయితే కొన్ని పనులు మందకొడిగా సాగేటువంటి పరిస్థితిగా ఉంది. అక్టోబర్ నెలలో నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి. ఇక అధికారుల యొక్క ఒత్తిడి, పనిష్మెంట్లు కూడా ఉద్యోగులకు ఉండేటువంటి పరిస్థితి అక్టోబర్ నెలలో కనబడుతోంది. అలాగే విందు వినోదాల్లో మీరు పాల్గొగలుగుతారు. నవంబర్ నెల ఆలోచించినట్లయితే అనుకూలత ఏర్పడుతోంది. డిసెంబర్ నెలలో ఊహించని గౌరవం పొందుతారు. ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి గొప్పదైనటువంటి సన్మాన సభల్లో మీదైనటువంటి పాత్రను పొందేటువంటి పరిస్థితి డిసెంబర్ నెలలో కనబడుతోంది. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే అన్నిటా కూడా కలిసి వచ్చే కాలంగా మీకు కనబడుతోంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మేధా సంపత్తితోటి వాటిని అధిగమించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మార్చిలో కొత్త పనులు ప్రారంభించడం అంత మంచిది కాదు. గత ఉన్నటువంటి వ్యాపార వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడమే చాలా మంచిది. అన్నిటా కూడా వ్యక్తిగతమైనటువంటి పరిశీలన చాలా అవసరం. మన వాళ్ళు చేస్తారు లేని ఎవరి మీదో కనుక వదిలేసినట్లయితే వాటి వల్ల నష్టపోయేటువంటి అవకాశం మార్చి 27, 2027లో కనబడుతోంది. ఇక మరింత అనుకూలత కోసం శ్రీరామ దర్శనం చేయడం, హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత సకుటుంబ సమేతంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయడం, రామనామ పారాయణ చేయడం, నవగ్రహ దర్శనం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి విధంగా మనకు కనబడుతుంది. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.